హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి కేటగిరీ 4కి సంబంధించి క్లాస్ ఏ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించినటువంటి క్లియర్గా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ అంతకంటే ముందు నోటిఫికేషన్ నెంబర్స్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి మీరైతే. ఇది వచ్చేసి సెలక్షన్ నోటిఫికేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి కేటగిరీ 4కి సంబంధించి ఇందులో క్లాస్ ఏకి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి మనం గమనించినట్లయితే సెలక్షన్ నోటిఫికేషన్ ఇన్ ద కంటిన్యూయేషన్ టు ది ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ డేటెడ్ ఆన్ 26/6/2018 ఫర్ ది పోస్ట్ ఆఫ్ వెటర్నరీ అసిస్టెంట్ ఇన్ కేటగిరీ 4 ఆఫ్ క్లాస్ ఏకి సంబంధించి ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ బై నోటిఫికేషన్ నెంబర్ 30/2017 ఇన్ ద కంప్లైన్స్ విత్ ద ఆర్డర్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్ట్ WP నెంబర్ 41716/2017, 41718/2017 సంబంధించి కొన్ని ఏవైతే కోర్ట్ ఆర్డర్ సంబంధించినటువంటి నెంబర్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ద సెలెక్షన్ ఆఫ్ 3 candidates which the kept withheld earlier has been provisionally announced for the appointment to the post of veterinary assistant category 4 of class ఏకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ సెలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి ఏవైతే అన్ఫిల్డ్ అంటే అన్విల్లింగ్ అయిన పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అంటే విత్ హెల్డ్ అయిన వేకెన్సీస్ సంబంధించి ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే మనం టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. టోటల్ 3 మెంబర్స్ వచ్చేసి మనకు ఇక్కడ 3 candidates వచ్చేసి ఇక్కడ kept withheld earlier has been provisionally announced appointment for the posts of వెటర్నరీ అసిస్టెంట్ ఇన్ కేటగిరీ 4 ఆఫ్ క్లాస్ ఏకి సంబంధించిన క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ కావడం జరిగింది. ఇక వీటికి సంబంధించి సెలక్షన్ సంబంధించి ఈజ్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ కండిషన్, కొన్ని ఫాలోయింగ్ కండిషన్స్తోనే మనకైతే ఈ సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా మీ యొక్క క్యాండిడేట్ వచ్చేసి ఫిజికల్లీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్ అన్నమాట. అంటే ఒకవేళ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి క్లియర్గా ఉంటే మాత్రం మీకు, అలాగే రూల్స్ కొంచెం క్లియర్గా మీ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన వివరాలతో పోల్స్తే మాత్రం ఖచ్చితంగా సిమిలర్గా ఉంటే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. అలాగే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి TGPS రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ పబ్లిష్డ్ ఇన్ ద తెలంగాణ స్టేట్ గెజిట్ నెంబర్ 60 ప్రకారమే ఈ ప్రొసీజర్ జరిగిందంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ 3 హాల్ టికెట్స్ వచ్చేసి డిస్ట్రిక్ట్స్ గమనిద్దాం. హాల్ టికెట్ నెంబర్స్ చెక్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక ఈ రోజు నుంచి JL సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ CV లిస్ట్ అనేది ఆల్రెడీ TGPS రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి వాటికి సంబంధించినటువంటి CV స్టార్ట్ అయితే కాబోతుంది. CVకి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది.